జగన్మోహన్ రెడ్డి గారి మీద తనకున్నటువంటి ఒక పర్సనల్ గ్రిడ్స్ కోసమే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించినటువంటి షర్మిల గారు మొదటి రోజు నుంచి దాన్ని పతాక స్థాయిలో తీసుకురావడం కోసం ఎంతైతే ఎంత ప్రయత్నం చేస్తే పీక్స్‌లో తన గ్రిడ్స్‌ని తీర్చుకోగలరో అదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు మరో 2 అడుగులు ముందుకేసి వాళ్ళ తల్లిగారిని కూడా ఈమె విట్‌నెస్‌గా పట్టకచ్చుకున్నారు. వాళ్ళ తల్లిగారు వచ్చి మాట్లాడాలి ఏం జరిగింది అని. ఈ క్రమంలో ఈమె ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం గురించి కూడా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వారసుడు కాలేరు, బానిస అవుతాను ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఈ వారసత్వం ఏదైనా ఉంటే వీళ్ళు ఇంట్లో తెలుసుకోవాలి, కానీ వీళ్ళకి ఏమైనా వ్యక్తిగత వారసత్వం ఉంటే ఎవరేంటి అన్నది చూసే జనానికి కూడా దానికి సమాధానం తెలుసు. దాని మీద అయితే పెద్ద చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ పొలిటికల్ రిలేటెడ్ ఉన్నారు కాబట్టి ఆ పొలిటికల్ రిలేటెడ్ వారసత్వం కనీసం వైఎస్ పేరు చెప్పుకోవడానికైనా షర్మిలకు అర్హత ఉందా లేదా అనేది తెలియాలంటే 1-2 విషయాలే, మిగతా అన్ని పక్కన పెడదాం. దాని లోతుల్లోకి చర్చకి వెళ్తే అంత మెచ్యూర్డ్గా షర్మిల డిస్కషన్ చేస్తుందనో అంత మెచ్యూర్డ్గా మాట్లాడగలుగుతానని చెప్పి మనం అనుకోవడానికి ఆస్కారం లేదు. 1-2. ఒకటి ఏంటి, షర్మిల రాజశేఖర రెడ్డి గారి వారసత్వం గురించి గొప్ప గొప్పగా మాట్లాడుతూ ఉంది. తన జీవితం అంతా కూడా సమైక్యాంధ్రకే కట్టుబడి రాష్ట్రాన్ని చీలడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని నిట్ట నిలువుగా చీల్చేస్తే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు, ఆయన సిద్ధాంతానికి, ఆయన ఐడియాలజీకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేసినట్ల, నెత్తి మీద పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారిని చూసుకున్నట్ల, గుండెల్లో గుడి కట్టుకొని చూసుకున్నట్ల రాజశేఖర రెడ్డి గారిని అర్థం ఉందా? ఈమె ఇప్పుడు ప్రత్యేక హోదా దానికి ఎందుకు ఫైట్ చేయవు, దీనికి ఎందుకు ఫైట్ చేయవు, అది ఇదని ఏమో మాట్లాడుతుంది. ప్రత్యేక హోదా రావడానికి వాళ్ళు ప్రామిస్ చేయడానికి కారణం ఏంటి? పోయి వాళ్ళని అడుగు. అన్నిటితో పాటు పార్లమెంట్లో చేసిన విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదు అని చెప్పి, కనీసం ఎందుకు పెట్టలేదు, అసలు రాష్ట్రాన్ని ఎందుకు విడగొట్టిందని చెప్పి అడగండి. పోయి అడగండి అమ్మ. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే పార్టీ అయితే, ఆయన అభిమానించే పార్టీ అయితే రాష్ట్రాన్ని ఎందుకు విడగొట్టిన దగ్గర మొదలెట్టండి. ప్రత్యేక హోదా అసలు ఆ చట్టంలో ఎందుకు పొందుపరచలేదు అఫీషియల్గా అని చెప్పండి. ఎవరికి గాలి మాటలు ఎందుకు చెప్పారు? రాజశేఖర రెడ్డి గారు సమైక్యాంధ్రాన్ని కోరుకుంటే దాన్ని విడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏమై చేరి రాజశేఖర రెడ్డి గారి వారసత్వం గురించి మాట్లాడుతూ ఉంది. నిన్న మొన్న పౌరాల గుట్టలో పౌరం అయిపోయాడని చెప్పి మాట్లాడిన వ్యక్తికి టీఆర్ఎస్ టీడీపీ ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి గారిని కలిసినందుకే ప్రకృతి తన దారి దాన్ని చూసుకుంది అని చెప్పినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి తెలంగాణలో కాంగ్రెస్కి ముఖ్యమంత్రి. ఆ తెలంగాణలో పోయి పార్టీ ఎటు కాకుండా అట్లా మూసుకొని అక్కడ మట్టిలో కలిపేసుకొని వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన ఏమేమో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ గుండెల్లో పెట్టుకుంది. అందుకేనా పౌరాల గుట్టలో పౌరం అయిపోయింది అన్న వ్యక్తికి ప్రకృతి తన దారి చూసుకుంది అని చెప్పిన తెలంగాణ గుండెలో చూసుకున్నందుకేనా తెలంగాణ ముఖ్యమంత్రి ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు? ఎట్లమ్మా సామి మాట్లాడతారు? కనీసం ఇంత 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 దారుణంగా. అరే, పర్సనల్ గ్రిడ్జ్ ఏదైనా ఉంటే ఆస్తి తగాదాలంటే పోయి కోర్టులో కేసు వేసుకోండి, ఆస్తి తగాదాలంటే పోయి కోర్టులో కేసు వేసుకోండి. మీరు పర్సనల్ గ్రిడ్జ్కి వచ్చేసి పబ్లిక్లోకి వచ్చేసి ఇలా పట్టించుకోకుండా ఉండాలి అని చెప్పి అనుకునే ఆస్కారం లేదు. పట్టించుకోకుండా ఉంటే అబద్ధాలే నిజాలవు. ఇటువంటి దుష్ప్రచారాలు, ఇంక ఇటువంటి వాళ్ళ హావభావాలు ఇవే నిజాలవు. ఇదే వీళ్ళు ఇంట్లో గొడవలు అయితే వాళ్ళు చూసుకుంటారు. పబ్లిక్లోకి వచ్చేసి మొత్తం అంతా కనుక మాయ చేసేస్తాం, మొత్తం అంతా మెస్మరైజ్ చేసేస్తాం, మేము చెప్పింది నిజం అనుకునేటట్లు హావభావాలు ఎమోషన్స్ పలికిస్తాం అని చెప్పి అయితే అవుతుందా? దానికి మళ్ళీ ఇంతకుముందు రాజశేఖర్ గారి దగ్గర ఉన్న వాళ్ళు ఆయన బతుకున్నప్పుడు చనిపోయిన తర్వాత ఆయనకు వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరిగిపోతున్నా కనీసం నోరెత్తలేని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ షర్మిల పక్కన వచ్చేసి ఏదో ఇంక రాజశేఖర రెడ్డి గారి వారసత్వానికి మేమే సాక్ష్యం అన్నట్లు వాటిలో ఉంటారంటే కుదురుతుందా? అట్లా కుదరదు కదా. ఈమెకు అన్నతో ఆస్తి తగదంటే ఇంట్లో చూసుకోవాలి, కోర్టులో న్యాయస్థానంలో పోయి చూసుకోవాలి. లేదు పదవులు గీదవులు ఆశించి అది ఇది ఏమి ఇవ్వలేదు అనుకున్నప్పుడు సరే ఇప్పుడు ఫీల్డ్లో కొట్లాడుకోవాలి, చూసుకోవాలి. మీరు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత, పెద్ద ఆయన చనిపోయిన తర్వాత 15 సంవత్సరాలకు వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ వారసత్వం గురించి అది ఇది గొప్ప మాటలే సామి నిజంగా.